హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 1 వీక్ వ్లాగ్, ఒక 2-3 డేస్ వ్లాగ్ అనమాట షేర్ చేస్తుంది నేను. ఇంకా ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి రోజు ముందు రోజు అనమాట. మొత్తం పూజ అంతా దులిపేసేసి పైన రూమ్స్ ఉన్నాయి కదా, మీరు నా హౌస్ టూర్ కానీ చూడకపోతే చూసేయండి. ఇక్కడ పైన రూమ్ అంతా నేను పూర్తిగా క్లీన్ చేసేసి మొత్తం బుక్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసేసి నీట్గా సర్దాను అనమాట. లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా. ఇక్కడైతే ఇంకా నేను ఆ బట్టలన్నీ అయితే ఆరేసాను అనమాట. ఒక 1/2 ఏమో ఎండ వస్తుంది, తర్వాత మళ్ళీ అగైన్ వర్షం పడుతుంది అనమాట. సో ఇంకెలాగలాగా మొత్తం డ్రై అయ్యేదాకా చూసుకొని అక్కడ కూర్చొని రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కిందకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యొచ్చాను, ఇంకా బట్టలు ఆరుతాయి కదని. ఇక్కడైతే ఏంటంటే, ఇక్కడ మా ఊరి దగ్గరలో వేప చెట్టుకి పాలు వస్తున్నాయంట. అదైతే మా అత్తయ్యలు ముందు రోజు వెళ్ళేసి వచ్చారు. మా అత్తయ్య మా మామయ్యలు వాళ్ళంతా మాట్లాడుతూ చెప్తున్నారు, మీరే ఎప్పుడు వెళ్తారు ఏంటి అని అడిగితే, మేము చూద్దామంటే లోకేష్కి కొంచెం వర్క్ ఉంది కదా, సో నేనైతే ఒకదాన్ని వెళ్ళలేను, తను ఒకసారి అడుగుతాను, అడిగేసి ఇంకా వెళ్దాము అంటే వెళ్దామనేసి ఉన్నాను. అంటే రియల్గా నేను చూడలేదు, న్యూస్లో అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, బట్ అది నిజమా కాదా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. సరే అయితే వెళ్దాంలే అనేసి ఇంకా మాట్లాడేసుకుని ఉన్నామన్నమాట. ఇక్కడైతే కొంచెం వర్క్, ఇంకెలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేసి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే నేను ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాను కదా, మా అత్తయ్య ఊరిలోనే. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే కొంచెం అప్పుడు బయటికి వెళ్తూ ఉంటాను. అలా అయితే కొన్ని ఎక్కువ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను ఇంట్లో వీడియోస్ తీయడానికి అందరికీ కంఫర్ట్ ఉండదు కదా, మెయిన్లీ లోకేష్కి అనమాట. లోకేష్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ చూపించడంలో, అందుకనేసి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇంకా ఎవరైనా నా వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటికీ లైక్ అయితే చేయండి. ఇంకా నా గురించి, నా లైఫ్ స్టైలు, నేను బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఎవరికైనా నాకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేనైతే ముందు నాకు తెలిసినంతవరకు ఫుల్ మొత్తం షేర్ చేస్తాను. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మొత్తం అయితే అన్నీ చెప్తాను. బట్ ఇంకా నా మోటో, యూట్యూబ్ ఛానల్ మోటో వచ్చేసి నేను కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి, ఏదైతే నేను ఫేస్ చేశానో అవి షేర్ చేస్తే మీరు కొంచెం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇలా వెళ్ళకూడదు అన్న అవేర్నెస్ కోసం మాత్రమే నేను మెయిన్ మోటో వచ్చేసి నాది. సో ఎనీవే మిమ్మల్ని అయితే నేను ఎంటర్టైన్ చేస్తాను వీడియోస్లలో అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా అయిపోయింది, ఇవన్నీ బట్టలన్నీ డ్రై అయిపోయాయి లేదని ఒకసారి అయితే చెక్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను లొకేషన్ అయితే అడిగేసాను అనమాట, ఇట్లా వెళ్దాం ఒకసారి అన్నా చూడలేదు కదా అనేసి. సరే అయితే ఒక వీకెండ్లో తీసుకెళ్తానులే అన్నారు. అప్పటికే 10 days ఏమో అయిపోయింది, ఇంకా వస్తాయో రావో అన్న డౌట్ ఉందనమాట. కొంచెం త్వరగా తీసుకెళ్ళనేసి నేను అడుగుతున్నాను. బట్ ఖాళీ ఉండాలి కదా, దగ్గరే బట్ తీసుకెళ్ళాలి కదా ఎవరో ఒకరు, అందుకోసం అనమాట. ఇంకా లొకేషన్ అడిగితే తీసుకెళ్తాలే అన్నాడు. ఇంకా అయితే మా అత్తయ్య వాళ్ళని వెళ్ళొచ్చారు కదా, అక్కడ పాలు వస్తున్నాయనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అడిగాను, నిజంగానే పాలా లేదా అనేసి అడుగుతాను. మళ్ళీ అంటే దండం పెట్టుకొని వచ్చాము, అదైతే మేమేం చెక్ చేయలేదు అనేసి చెప్తా అన్నారు. ఇంకా సరేలే అయితే ఇంకా వాళ్ళని అందుకు అడగటం అని ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే వంకాయ ఫ్రై అయితే చేశాను నేనైతే. అది వీడియో అయితే షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇదైతే మా అత్తయ్య మార్నింగ్ దోశలోకి ఏదో చట్నీ చేసింది, అదనమాట ఇక్కడ చూపిస్తా ఉన్నాను నేనైతే కొన్ని వీడియోస్ అయితే కింద కొంచెం లైటింగ్ ఇష్యూ ఉందనమాట, అందువల్ల నేను ఎక్కువగా కుకింగ్ అలా చేసినా కూడా అంత షాడో పడుతుంది అనమాట. అందుకోసం అనేసి నేను ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. బట్ కొంచెం అంతా సెటప్ అయిన తర్వాత నేను నా కుకింగ్ స్టైల్స్ కూడా ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే బట్టలు అయితే డ్రై అయిపోయాయని
మళ్ళీ వర్షం వస్తుందేమో అనేసి ఇంకా మాట్లాడుతున్నాను లోకేష్ తోటి. అదే ముందు చెప్పాను కదా ఇట్లా అనేసి, ఇంకా అదే మాట్లాడుతున్నాను. ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా లోకేష్ అయితే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా నాకైతే ఇంకా ఈ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేయడము, షూట్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలామంది అడిగారు, కొంతమంది తెలిసిన వాళ్ళు నా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ కానీ అవి చేయించమని. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే ముందు రోజు ఏదో బన్ను అది వచ్చేసి ఏదో తీసుకొచ్చాడు, అదే వీడియోలో షూట్ చేస్తుంది. ఇంకా అది మార్నింగ్ పైకి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవి చీమలు పట్టేస్తాయేమనేసి ఇట్లా చూపిస్తూ తింటున్నాను. చాలా బాగుంది. అది నార్మల్ బన్నే, లోపల ఏదో సమ్ స్వీట్నెస్ క్రీమ్ అయితే ఉంది. ఇంక ఇది ఇక్కడ బూంది కూడా తెచ్చాడు, అదే తింటూ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వీడియో అంటే కాదు, బట్ ఫర్దర్గా అయితే నేను నా వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ కానీ అవన్నీ అయితే మీకైతే షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, అవి అయితే ఇక్కడ లేవు. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ అయితే చేస్తాను నా వెడ్డింగ్ శారీస్. నేను అనుకుంటాను ముందు నుంచే వీడియోస్ తీసుంటే బోల్డ్ అని వచ్చేది అనమాట. ఇంక ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు పూలు అయితే తీసుకొచ్చారు. నేనైతే ఇంకా స్నానం చేసేసి ఈ పూలైతే మాల కట్టేద్దామనేసి అని కూర్చున్నాను అనమాట. సారీ, ఇది నేను కాదు, మా మామయ్య అనమాట ఇది. అవైతే నేనైతే ఫ్లవర్ని 2 పార్ట్స్గా కట్ చేశాను. ఇంకా మా మామయ్య అయితే అది మాల కట్టేస్తారనమాట. ఇంకంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడైతే వీడియోని అయితే షూట్ చేయడానికి అవన్నీ పెట్టుకొని ఉన్నాను అనమాట. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.